హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 6th మార్చ్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ కొంచెం మైనస్ లో ఓపెన్ అయింది. సో అది కంటిన్యూస్ గా లోయర్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది. అరౌండ్ 22,280 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకుని అక్కడి నుంచి 22,356 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా చూస్తే నిన్నటితో కంపేర్ చేస్తే దాదాపుగా 49 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఇప్పుడు కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం. ఎందుకంటే లాస్ట్ టైం నిన్న జరిగిన ట్రేడింగ్ లో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ రోజు కొంచెం వీక్నెస్ వచ్చింది, బట్ లోయర్ లెవెల్లో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు మనకి సేమ్ లెవెల్స్ ని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 22,350 మనకి గతంలో సపోర్ట్ అనుకున్నాం, దాన్ని బ్రేక్ చేసింది ఈ రోజు. దీనికి వ్యాలిడిటీ లేదనుకోవచ్చు ఇప్పుడు. సో ఈ రోజు లో ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది 22,267 or 270 లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే వీక్లీ పివోట్ 22,220, మన టీ లైన్ సపోర్ట్ 22,180. అండ్ నెక్స్ట్ మన కీ లెవెల్లో చిన్న మార్పు ఇది 22,080. సో ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో మాత్రం రెసిస్టెన్స్ 22,445, తర్వాత 22,500, సో తర్వాత 22,548. ఈ 22,548 చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే మనకి 22,500 దగ్గర కొంత కాల్ రైటింగ్ హెవీగానే ఉంది. సో ఆ కాల్ రైటింగ్ కి అప్పర్ సైడ్ జోన్ అనుకోవచ్చు మనం 22,548. అది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఒక బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి ఈ రోజు లాగా ఏదైనా ఒక 50-60 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ డౌన్ కి వస్తే మాత్రం అది మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా 22,080 కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్స్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఓన్లీ మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం మాత్రమే ప్లాన్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 46,780. ఇప్పుడు 47,581 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్ గానే ఉంది. మనం నిన్న వీడియో కూడా అనుకున్నాం, ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకటి 47,580 ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఈ రోజు హై 47,737 దాకా వెళ్ళింది. సో 48,000 ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 47,970 ఒక రెసిస్టెన్స్ పాయింట్. సో ఈ లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రకారం చూస్తే 47,380 సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్, అదేవిధంగా వీక్లీ పివోట్, ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్స్ మంచి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం పాజిటివ్ బయాస్ కనపడుతుంది. ఏదైనా డిప్స్ వస్తే మాత్రం అది మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్ బిల్డప్ చూస్తే మనకి మదర్సన్ చాలా టాప్ లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది 15.58%. దాంతో పాటుగా ప్రైస్ 5.56%. తర్వాత సన్ టీవీ, నిన్న వీడియోలో మనం సన్ టీవీ గురించి డిస్కస్ చేసాం. సన్ టీవీ ఈరోజు 1.26% పెరిగింది. దాని తర్వాత ఐజీఎల్ కూడా పెరిగింది 2.57%. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 7.56%. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎంజిఎల్, బాష్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, పాలీక్యాబ్, బిఈఎల్, విడిఎల్, ఆర్ఈసి ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంత ఫ్యూచర్స్ లో లాంగ్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది ఆర్బిఎల్ బ్యాంక్. 14.3% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 6% డౌన్ అయింది. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్. ఈరోజు మనం నిఫ్టీలో చూస్తే టాప్ లూజర్స్ లో ఇవి రెండు ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ రెండు కూడా టాప్ లూజర్స్ లో ఉన్నాయి. సో అవి ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలే కనపడుతుంది. ఎందుకంటే 4% ప్రైస్ డ్రాప్ అయింది రెండిట్లో కూడా. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది 12% బజాజ్ ఫైనాన్స్ లో. బజాజ్ ఫిన్సర్వ్ లో 11.55% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అయింది. కాబట్టి వీటిలో ఫర్దర్ గా షార్ట్స్ బిల్డ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దాని తర్వాత చోలా ఫైనాన్స్, రామ్కో సిమెంట్, ఎస్బీఐ లైఫ్, ఏయూ బ్యాంక్, ట్రెంట్, ఎల్ఐసి, హౌసింగ్ ఫైనాన్స్, వీటన్నిటిలో కూడా కొంత ప్రైస్ డ్రాప్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. ఈ స్టాక్స్ ని మనం రాడార్ లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కోసం. నెక్స్ట్ మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు 6% కన్నా ఎక్కువ పెరిగింది. ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 150 లెవెల్ ని క్రాస్ చేసి 158 దగ్గరలో క్లోజ్ అయింది, 157.90. ఇప్పుడు దీనికి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి హైయర్ లెవెల్లో, 164 తర్వాత 168.
ఆ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టి రేపు ఇంట్రాడేలో పివోట్ లెవెల్ ని టెస్ట్ చేస్తే ఆ లెవెల్ దగ్గర మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. 150 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి, ఎందుకంటే బ్రేక్అవుట్ లెవెల్ అది. సో ఆ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మనం ఒక చిన్న లాస్ లో బయటకు వచ్చేస్తాం. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ 164 గానీ 168 ఆ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఓఎన్జీసీ. ఓఎన్జీసీలో లాస్ట్ టైం కూడా మనం చాలా వీడియోస్ లో కూడా ఓఎన్జీసీ డిస్కస్ చేసిన స్టాక్ ఇది. సో ఇప్పుడు ఈ లెవెల్ ని క్రాస్ చేయడానికి రెడీ ఉంది అనుకోవచ్చు. మనం గతంలో వేసుకున్న లెవెల్స్, ఇందులో పెద్ద మార్పు ఏం లేదు. ఈ లెవెల్స్ అన్ని కూడా ఇంతకు ముందు మనం కొన్ని వీడియోస్ లో డిస్కస్ చేసిన లెవెల్స్. ప్రతి లెవెల్ కి మనకి చాలా ఆపర్చునిటీ ఇస్తుంది. గతంలో మనకి మంత్లీ పివోట్ దగ్గర మంచి ఆపర్చునిటీ ఇచ్చింది 263. తర్వాత మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ అనుకున్నాం 273. దీన్ని కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు 284 ఆర్ 285 మన రెసిస్టెన్స్ లెవెల్, కానీ దీన్ని కూడా బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మొమెంటం స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు 283 దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. ఇంట్రాడే డిప్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్స్ లో ఎంటర్ కావడానికి. సో హైయర్ లెవెల్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 296 దగ్గర ఉంది. సో జనరల్ గా మనం ఎప్పుడైతే ట్రెండ్ అప్ ఉంటుందో, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రాఫిట్ బుకింగ్ కోసం వాడాలి, కానీ షార్ట్ సైడ్ ఉండటానికి కాదు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ 296 దగ్గర కనపడుతుంది. సో ఇక్కడ కొంత రిజెక్షన్ వస్తే ఇది మన ప్రాఫిట్ బుకింగ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇంట్రాడే డిప్స్ కానీ ఆర్ 1 or 2 days లో ఏదైనా చిన్న కరెక్షన్స్ కానీ వస్తే మాత్రం మళ్ళీ లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రాబ్లం ఓన్లీ 263 కన్నా కింద డే క్లోజ్ అయితేనే దీంట్లో ఒక ప్రాబ్లమాటిక్, అంటే కొంత నెగటివ్నెస్ రావచ్చు. అదర్వైజ్ బై అండ్ ట్రిప్ మోడ్స్ లో ఉండొచ్చు. సో స్టాక్ ని మానిటర్ చేస్తూ ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.